ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏదో కాదు, మన ఫలక్నామా కాళికామాత టెంపుల్లో ఉన్నాను. కాళికామాత అనగానే అమావాస్య రోజు పూజలు చేస్తారు. అమావాస్య చాలా ఇంపార్టెంట్ డే అంటారు. ఎందుకు? శ్మశాన కాళికి అమావాస్య రోజు జాతర చేయడం జరుగుతుంది ఇక్కడ. నలభై 45,000 పైనే ఇక్కడ 45,000 మంది జనాలు 45,000 పైన ప్రతి అమావాస్యకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏదో కాదు, మన ఫలక్నామా కాళికామాత టెంపుల్లో ఉన్నాను. అండ్ చాలా బాగుందండి. ఇక్కడికి రాగానే చాలా హాయిగా విశాలంగా ఉంది. అండ్ మన పూజారి కూడా ఉన్నారు, ఇక్కడ పూజలు చేస్తే పూజారి కూడా ఉన్నారు. బొల్లు పవన్ గారు కూడా ఉన్నారు మనతోని. అండ్ కాళికామాత గురించి, ఇక్కడ టెంపుల్ గురించి, విశిష్టత గురించి కనుక్కుందాం. అండ్ సార్మాటలు తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలా జరుగుతుంది, అండ్ ఇది ఎప్పుడు వెలిసింది ఇక్కడ, ఇవి పవన్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇక్కడికి రాగానే ఒక ఏదో ఫీలింగ్ ఉందండి. పీస్ఫుల్ ఉంటుంది మంచిగా. ఏమన్నా కూడా టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక 5 minutes అమ్మవారి దర్శనం చేసుకుని ఒక 5 minutes కూర్చొని ఉన్నామంటే మైండ్ రిలీఫ్ అయిపోతుంది. ఏ టెన్షన్స్ ఉన్నా కూడా. ఎందుకంటే మేము బ్రిడ్జ్ కన్నా కొంచెం అవతల ఉన్నది ఒక ఫీలింగ్ ఉంది. మేము ఇటు రాగానే కొంచెం వేరే వెదర్ లాగా వాతావరణం ఇక్కడ మొత్తము చెట్లు గాని అమ్మవారు ప్రదేశం కాబట్టి ఏదున్నా కూడా కొంచెం పీస్ఫుల్ గా అంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంటది. ఓకే. పవన్ గారు చూస్తే యంగ్ గా ఉన్నారు. మీరు ఎన్ని ఇయర్స్ చల్లి ఇక్కడ చేస్తున్నారు పూజ? 3 years. 3 years చల్లి చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ చాలా వరకు ఫలక్నామా కాళికామాత అనగానే అమావాస్య రోజు పూజలు చేస్తారు. అమావాస్య చాలా ఇంపార్టెంట్ డే అంటారు. ఎందుకు? దాదాపు అమావాస్య రోజే శ్మశాన కాళిక రోజు అనమాట. శ్మశాన కాళికి అమావాస్య రోజు జాతర చేయడం జరుగుతుంది ఇక్కడ. అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయలో దీపం ఇక్కడ పెడితే ఒక 5 అమావాస్యలు కానీ 3 అమావాస్యలు కానీ పెడితే మన మీద ఉన్న నరదిష్టి కానీ నజర్ కానీ ఏమన్నా కళ్ళు ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. ఎక్కువ ప్రజలు వచ్చేది దానికి, నజర్ గురించి, పరిస్థితి బాగాలేక ఏదన్నా అయ్యేది. ఇక్కడ ఆదివారము అమావాస్య రోజు దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది మా డాడీ బొల్లు జగన్ ఆధ్వర్యంలో. అప్పటి నుంచైనా రండి తినండి అని చెప్పి 50 kgs వేసి రండి తినండి అని పిలుస్తుండే. ఇప్పుడు దాదాపు 3 క్వింటాలు వేసినా కూడా దొరకాలంటే అదృష్టం అని చెప్పి అంత భావిస్తారు అంత జనాలు వస్తున్నారు. రాను రాను ఇప్పుడు ఏంటంటే అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేర్పిస్తుంది కాబట్టి ఇంత జనాలు ఇక్కడ దాదాపు ఒక అమావాస్య వచ్చిందంటే ఒక 40,000-45,000 పైనే ఇక్కడ 45,000 మంది జనాలు 45,000 పైన ప్రతి అమావాస్యకి. దర్శనాలకి ఒక 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. చూస్తే కదా శ్మశాన కాళికామాత అని అన్నారు మీరు. అంటే ఏంటి శ్మశాన కాళికామాత అంటే స్పెషల్ గా ఏంటిది? ఎదురుగా ఇక్కడ శ్మశానం ఉంటది అనమాట. అమ్మవారి ఎదురుగానే శ్మశానం ఉంటది. ఆడ ఎదురుగా శవాలు కాలుతూ ఉంటే ఇక్కడ అయ్యేది పూజలు ఎక్కడైతుంటే అక్కడ అయ్యేది పూజ అక్కడ అవుతుంది. అట్లా అందుకని శ్మశాన కాళి ఫలక్నామా శ్మశాన కాళి అని ఇక్కడ పిలుస్తారు. ఓకే. అమావాస్య రోజు ఇక్కడ కాళికామాత దగ్గర ఏం జరుగుతుంది? ఇక్కడ ఫలక్నామా కాళికామాత దగ్గర ఏం జరగబోతుంది? అంటే భక్తులు వస్తుంటారు కదా, అంటే అమ్మవారు మీకు ఎప్పుడైనా కనిపించడం కానీ అమావాస్య రోజు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రత్యేకంగా? జరుగుతుంది అంటే ఎక్కువ పూజలు జరుగుతుంటాయి. నార్మల్ డే కన్నా సండే కన్నా, నార్మల్ డే కన్నా సండే కన్నా ఇప్పుడు అమావాస్య రోజు పూజలు, ఆరతులు కానీ, బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం కానీ, ఇక్కడ లోకల్ అన్నదాన కార్యక్రమం ప్రకారంగా కానీ, ఆ జాతర ప్రకారంగా కానీ, అమ్మవారి రోజు అంటే ఈ రోజు వచ్చి అమావాస్య రోజు వచ్చి దర్శనం చేసుకుంటే మన మీద ఏమున్నా కూడా తొలగిపోతుంది అని చెప్పి ప్రజల నమ్మకం కాబట్టి అంత అప్పటి నుంచి రావడం జరుగుతుంది. నరదిష్టి పోవాలంటే ఎన్ని అమావాస్యలు పెట్టాలి? బూడిద గుమ్మడికాయలు 3 అమావాస్యలు కానీ ఒక 5 అమావాస్యలు కానీ బూడిద గుమ్మడికాయలు దీపం పెట్టాల్సి వస్తుంది. నార్మల్ టైంలో అయినా సరే నిమ్మకాయల దీపాలు ఇక్కడ పెడుతుంటారు. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ. ఇక్కడ ఆదివారం వచ్చిందంటే దాదాపు ఒక 7-8 యాటలు తెగుతూనే ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ ఈడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ గంటనన్నా ముడుపన్న కట్టాలి. మనకి మన కోరిక ఉంటే, అంటే సంతానం లేని వాళ్ళకి కానీ, మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది, 5 years అవుతుంది సంతానం లేని వాళ్ళు, మ్యారేజ్ అయినాక కూడా సంతానం లేని వాళ్ళు ఆడ వచ్చి గంట కానీ ముడుపు కానీ, జోడ గంటలు కానీ ముడుపు కానీ కడితే ఒక మళ్ళా 5 weeks ఒక 5 అమావాస్యలు తిరిగితే సంతానం నిలబడే అవుతాయి. నిలబడ్డ తర్వాత కూడా సండేస్ కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోయడం కానీ,
అభిషేకం చేపియడం కానీ, ఆ పుంజిని కోడిని కోయడం కానీ, యాటను కోయడం కానీ తోచినంత ఇక్కడ భక్తులు చేసుకొని పోతుంటారు అన్నమాట. అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ముడుపులు అవి అనుకున్న తర్వాత మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ గురించి అయినా, జాబ్ గురించి అయినా, హెల్త్ విషయమైనా, సంతానం విషయమైనా, ఏ విషయం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి ముడుపు గాని గంట గాని కట్టిన తర్వాత ఒక 5 అమాసాలు, ఒక 5 వారాలు, ఏ వారం అయినా సరే, ఆదివారం అయినా సరే, మంగళవారం అయినా సరే, శుక్రవారం అయినా సరే ఇక్కడ వచ్చి తిరిగారనుకో, దర్శనం చేసుకొని కాయ కొట్టుకొని పోవాలి. తిరిగిన తర్వాత మనం ఏం కోరిక గురించి కట్టామో ఆ కోరిక నెరవేరిపోతుంది. నెరవేరినాకనే ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఏదైనా కానుకలు ఇస్తుంటారు. దాదాపు ఇక్కడ జనాలు వస్తున్నారంటే అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టే ఇంత జనాలు, ఇంత ప్రజలు వస్తారు. ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీలో ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఫలక్నామా ఓల్డ్ సిటీలో ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఉంటుంది. దాదాపు ఈడ దాకా రావాలంటే కూడా చాలా దాటుకొని రావాల్సి వస్తుంది. ట్రాఫిక్ కానీ, ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ కానీ, ఆ ట్రాఫిక్ కానీ, ఇక్కడ యూత్ ప్రజలు ఎక్కువ బోనాల సీజన్ వచ్చి అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్కొండలో ఎట్లా జనాలు యూత్ రూపం కానీ కొన్ని వేల మంది ఎట్లా కనిపిస్తారు, ఆషాఢ మాసం వచ్చిందంటే ఫలక్నామా కాళీమాత కాడ అదే జనాలు యూత్ అంతే ఎనర్జీ. చిన్న పోతరాజుల నుంచి పెద్ద పోతరాజుల దాకా శివసత్తుల బోనాలు కూడా, షిగాలు కూడా ఇక్కడ ఎక్కువ అమ్మవారికి జాతర ప్రకారంగా ఆషాఢ మాసంలో బాగా జరుగుతుంటది. ఇంకా అమాస రోజు కూడా శివసత్తుల బోనాలు వరంగల్ నుంచి, విజయవాడ నుంచి, 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ శివసత్తులు బోనాలు తీసుకొని కూడా తీసుకొని పోతుంటారు. బోనాలు ఎప్పుడు జరుగుతాయండి ఇక్కడ? ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలు, గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ లాస్ట్ కి ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు అప్పుడు మనకి పక్కనే మనకి లాల్ దర్వాజా ఉంటది. లాల్ దర్వాజా నుంచి కానీ, చార్మినార్ నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు 3 బోనాలు చేస్తుంటారు. ఫస్ట్ ఇక్కడ ఫలక్నామా కాళీమాతకి ఎక్కించిన తర్వాత మళ్ళీ లాల్ దర్వాజాకి ఎక్కియడం, లాల్ దర్వాజాకి ఎక్కించిన తర్వాత మళ్ళీ చార్మినార్కి ఎక్కియడం జరుగుతుంటది. ఎక్కువ శాతం అయితే ఇక్కడ లోకల్లా ఉప్పుగూడు నుంచి కానీ, లాల్ దర్వాజా నుంచి కానీ, చార్మినార్ నుంచి కానీ లోకల్ ఇక్కడ సర్కిల్ ఏదున్నా కూడా యూత్ ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఆ సండే రోజు ఎంజాయ్ చేసి అమ్మవారికి దర్శనం చేసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ మంచిగా ఇక్కడ సెలబ్రిటీలు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటుంటారు. సెలబ్రిటీలు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని అలా అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత ఏదో పాటల రూపంగా కానీ, పాటలు పెట్టియడం కానీ, అది ప్రోగ్రామ్ పెట్టియడం కానీ చాలా మటుకు చేస్తుంటారు. చాలా మటుకు ఇంకోటి అనుకున్న పనులు అయిన తర్వాత కూడా కొందరు బియ్యం సంచి చేయించడము, పప్పు ఉప్పు వాళ్ళకి తోచినంత, ఎందుకంటే మనం మంత్లీకి మనం అన్నదాన కార్యక్రమం పెడతాం కాబట్టి ప్రజల రూపంగా కూడా మనకి కొంచెం రైస్ బ్యాగ్స్ కానీ అవి కానీ వస్తుంటాయి. మళ్ళీ రీసైక్లింగ్ తోటే మనం మళ్ళీ ఇంకా అన్నదాన కార్యక్రమం ఎప్పుడు ఆపకుండా గత 9 సంవత్సరాల నుంచి, ఎప్పుడు అంటే కరోనా టైంలో 1 year ఆగినది. గత 9 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎప్పుడు ఏం గ్యాప్ రాలేదు. ఎప్పుడు 9 సంవత్సరాల నుంచి నెలకోసారి అన్నదాన కార్యక్రమం పెడతానే ఉన్నాము. మంచిగా దాదాపు జనాలు వస్తున్నారు, తింటున్నారు, దీవెన నిలిచిపోతుంది. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర అయితే? 70 సంవత్సరాలు, 75. ఫస్ట్ అమ్మవారు వెలిచిందంటే కట్టమైసమ్మ. ఇక్కడ ఈ గుడి వెనకలనే పట్టాలు ఉంటాయి. పట్టాలు పక్కకే మేము ఒకప్పుడు గుడిసెలు వేసుకొని ఉండేదంటే నాకు మొత్తం అవుతుంది, మా డాడీకి 9 అవుతుంది, నాకు మొత్తం అవుతుంది. ఆ మొత్తం ఇక్కడ బజార్ పోతుంటే ఈ పట్టాలు దాటుతుంటే కింద పడ్డది అనమాట. కింద పడ్డ తర్వాత ఇక్కడ సైడ్ చూడంగానే ఒక మెరుపు లెక్క మెరిసింది. మెరుపు లెక్క మెరవంగానే ఏది మెరుపు లెక్క మెరుస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చిన్న దీపం ఒక 2 రాళ్ళు పెట్టేసి బజార్కి పోయింది. మళ్ళా సాయంత్రం వచ్చే వరకు అమ్మవారికి కట్టమైసమ్మ వెలవడం జరిగింది. వెలిసిన తర్వాత అమ్మ నా కంటికే కనిపించినావు అని చెప్పి దాని తర్వాత మళ్ళా చిన్నగా ఒక చిన్న టెంపుల్ కట్టడం, గ్రామ దేవత అన్నట్టు ఏదన్నా బర్రెలకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ మన రోగాలు వచ్చినా కూడా అమ్మవారికి వచ్చి ఆటలు కోయడము, అది చేయడం అట్లా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా బోనాల టైంలో కానీ, ఆ టైంలో కానీ అమ్మవారికి ఏదున్నా కూడా అమ్మవారికి కోడిలు కోయడం కానీ, ఆటలు కోయడం కానీ, ఎవరు ఏం వచ్చిన హెల్త్ విషయమైనా ఇక్కడ చేయడం జరుగుతుంది. అట్లా మెల్లమెల్లగా కట్టమైసమ్మ గుడి కట్టిన తర్వాత మళ్ళా వాళ్ళ కొడుకు బొల్లు పెంటయ్య అని చెప్పి మా తాత, అతను మళ్ళా ఎల్లమ్మ గుడి పెట్టడం జరిగింది. ఎల్లమ్మ గుడి, కట్టమైసమ్మ గుడి తర్వాత ఎల్లమ్మ గుడి దగ్గర 40 years అవుతుంది. ఎల్లమ్మ గుడి కట్టిన తర్వాత మళ్ళా అమ్మవారు మా తాత కళలో వచ్చి చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది కళలో? నేను నా అమ్మవారి రూపంగా నేను వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి తాత కళలో వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా సిమెంట్ విగ్రహం, మైసిగండిలో ఉండే విగ్రహం ఎట్లుంటుందో మొత్తం బ్లూ కలర్ లో, కేశంపేట్ల విగ్రహం ఎట్లుంటుందో ఇక్కడ మైసిగండిలో ఎట్లుంటుందో ఆ విగ్రహం, కేశంపేట విగ్రహం తయారు చేసిన వ్యక్తిని ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది, చేపియడం జరిగింది మా తాత.
దాని తర్వాత పెట్టిన తర్వాత పూజలు యథావిధంగా నడుస్తున్నాయి. ఒక టైంలో కర్ఫ్యూ టైంలో అమ్మవారిని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసమైంది. ధ్వంసం. ఓకే. అప్పుడు ఇక ధ్వంసమైన తర్వాత ఇక దాదాపు ఇక ఎన్నో కొట్లాటలు ఎన్నో చేయడం ధ్వంసం జరిగింది. చేసిన వాళ్ళకి ఏం కాలేదండి అప్పట్లో? అయినది తెల్లారి వరకే మళ్ళీ లేడు ఆ వ్యక్తి. లేడు కదా. లేడు. ఓకే. పవర్ చూపిస్తుంది అమ్మవారి. ఉమ్. దాని తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఎన్నో కొట్లాటలు ఎన్నో ట్రాఫిక్ అంటే బస్సులు ఆపడం కానీ ట్రైన్లు ఆపడం కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ డాడీ వాళ్ళు కానీ అందరూ ఆపడం కానీ అప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చింది. గవర్నమెంట్ దిగి వచ్చినాక సపోర్ట్ చేస్తాం మేము అని చెప్పి తర్వాత మళ్ళా గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇక్కడ చుట్టుపక్కల బస్తీవాసుల సపోర్ట్ కానీ గ్రామ ప్రజల సపోర్ట్ కానీ మా డాడీ ప్రకారంగా కానీ తీసుకొచ్చి అమ్మవారిని ఆలుగడ్డ నుంచి తీసుకొని వచ్చి అమ్మవారిని ఇక్కడ పెట్టాడు. ఆలగడ్డ. ఆలుగడ్డ ఏది ఆంధ్ర ఆలగడ్డ అక్కడి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టండి. ఇక్కడ వచ్చి అమ్మవారిని పెట్టడం. అదే విధంగా మళ్ళా వారం రోజులు అన్నదాన కార్యక్రమం కానీ జాతర కానీ ఒగ్గోలతోటి పూజలు కానీ శివసత్తులతోటి అషిగాలు కానీ అట్లా చేసుకుంటూ మళ్ళీ ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో అంటే నవరాత్రి నుంచి కాక 2 years నుంచి నడుస్తున్నది. కాకపోతే అప్పటి నుంచి అయినా డాడీ వాళ్ళు చేస్తుండే పూజలు నార్మల్గా చేస్తే అప్పుడు వాళ్ళకి సోషల్ మీడియాలో అంత అవగాహన లేదు. మేము కూడా వస్తుండే దండం పెట్టుకుంటుండే పోతుండే. ఇప్పుడు మేము ఇంత టెంపుల్ ఉన్నది శ్మశాన కాలి ఓల్డ్ సిటీలా ఉండడం ఉన్నదని చెప్పి కొంచెం అమ్మవారికి ఇంకా మేము సేవ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిదీ మేము అమ్మవారికి అలంకారం చేస్తుంటప్పుడు కానీ అభిషేకం చేస్తుంటే కానీ పూజలు చేసేటప్పుడు కానీ ఆరతి ఇచ్చేటప్పుడు కానీ ఆ వీడియో షూట్స్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ వాట్సాప్లో పోస్ట్ చేయడం కానీ కొన్ని గ్రూప్స్ పెట్టడం కానీ మేము చేసినాం. దాని ప్రకారంగా మెల్ల సాంగ్స్ తీయడం కానీ సాంగ్స్ తీసిన తర్వాత కూడా చిన్న యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇట్లా మేము మా నాలెడ్జ్ బట్టి మేము చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇంకోటి అమ్మవారు ప్లేస్లో పవర్ ఉంది కాబట్టి ఇంతవరకు మేము చేసుకుంటూ వచ్చినాము. ఇంకోటి మేము మాకు విద్య నేర్చుకుంటూ మా డాడీ నేర్పించుకుంటూ మా గురువులు నేర్పించుకుంటా మేము అమ్మవారికి సేవ చేసుకుంటూ వచ్చుకుంటా మేము ఇట్లా చేసుకుంటాం. కొన్ని ఎంతోమంది ఎడిటర్లను చేసుకుంటా మేము ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాము. ఈ వరకు మేము వచ్చినామంటే ఇంత సక్సెస్ ఇచ్చింది అమ్మవారు. దాదాపు ఒక 2 years కింద ఖాళీ అమాసకే జనాలు కనిపించేది. నార్మల్ టైంలో ఒక్క పర్సన్ కనిపించకపోయింది. ఇక్కడ శ్మశానం ఉంటుంది రా పోవద్దు అని చెప్పి ప్రజలు చాలా భయపడేది. దొంగనే శ్మశానం ఉంటుంది, ఎవరైనా పోవాలనుకుంటారా శ్మశానం కాబట్టి ఎక్కువ జనాలు రాకపోతున్నాయి. నెలకోసారి జాతర అవుతుంది కాబట్టి అక్కడ పబ్లిక్ కనిపిస్తుంటే తప్ప మళ్ళా నార్మల్ డేలో జనాలు కనిపించకపోతుండే. ఇప్పుడు ఏంటంటే నార్మల్ డే ఉండని జాతర టైం ఉండని సండే ఉండని యథావిధంగా జనాలు కనిపిస్తూనే ఉంటారు. యథావిధంగా పూజలు నడుస్తూనే ఉంటాయి. మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది టెంపుల్, మళ్ళీ నైట్ 9 o'clockకి క్లోజ్ అవుతుంది. యథావిధిగా ఆరతులు నడుస్తూనే ఉంటాయి, యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. ఎక్కువ శాతం ఇక్కడ ఎక్కువ శాతం వచ్చేదంటే పరిస్థితులు బాగాలేక వస్తున్నాయి. చాలా ఇబ్బంది లేక పరిస్థితి బాగాలేక హెల్త్ విషయంగా కాల్చేలు పడిపోవడం కానీ అది కూడా బాగా అవుతాయండి. కాలు చేతులు పడిపోయిన వాడడం కానీ చేతబడి చేసిన వాళ్ళ అక్కడ కానీ హెల్త్ విషయంలో కానీ ప్రాబ్లం జాబ్ విషయంలో కానీ ప్రతి ప్రాబ్లం గురించే ఎక్కువ శాతం ఇక్కడ ఫలక్నామా గుడికి వస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చేతులు పడిపోయినా కానీ ఫస్ట్ ఇట్లా ఏమంటే చేతబడి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కాళికామాత దగ్గరకు వచ్చి నిద్రలు ఏమైనా చేస్తారా? ఇక్కడ నిద్రలు ఖాళీ కాబట్టి నిద్ర ఉండదు ఇక్కడ. నిద్రలు చేయరు. ఏంటి వాళ్ళు ఏం పాటించాలి? వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 5 వారాలు అమ్మవారు నుంచి గుమ్మడికాయలు కొట్టించుకోవాలి. గుమ్మడికాయలు కొట్టించిన తర్వాత మళ్ళా అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత ఒక 5 అమావాస్యలు ఒక 5 వారాలు తిరిగిన తర్వాత యథావిధిగా ఫస్ట్ ఎట్లున్నాడో ఆ విధంగా మారి మళ్ళీ ఇక్కడ వచ్చి చేసుకోవడం జరిగింది. చాలా మటుకు ఎంతమంది అయ్యారంటే చాలా మంది జనాలు అయ్యారు. చాలా మటుకు చాలా మంది. ఏ పవర్ లేనిది ఏ పని కాదు కొన్ని వేల మంది ఏ గుళ్ళకి పోరు. పవర్ లేని అనుకున్న పని అవుతుంది అని చెప్పి ఇంతమంది జనాలు వస్తున్నారు, ఇంతమంది ప్రాబ్లం తీరుతున్నది. ప్రతి ఒక్క ప్రాబ్లం ఇక్కడ తీరిపోతుంది అని చెప్పి నమ్మకంతో ఇక్కడ జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు.